ఎస్ఎస్ రాస్తున్నప్పుడు మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని అందులో షేర్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం? పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు నేను ఒక యువవారధి అనే దగ్గర నుండి నేను ఒక ఎన్జిఓ తరఫున ఒక చోటుకి వెళ్ళి అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ని చూసి ఎక్స్పీరియన్స్ని అక్కడ వచ్చిన క్వశ్చన్కి నేను అప్లై చేయగలుగుతాను అని. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమిటి అనే ప్రశ్న సప్లిమెంటరీగా అడగడానికి కారణం అదే. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే మన ఇంట్లో జరిగినవి కావచ్చు, మన జీవితంలో జరిగినవి కావచ్చు. నేను ఈ క్వశ్చన్కి 3 బ్లాక్స్గా ఆన్సర్ ఇస్తాను. ఎస్సే రాయడము, ఎస్సేలో మళ్ళీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో బట్టి ఎలాంటివి, ఇది యాక్చువల్గా మనం ఇంకొక చోట ఎక్కడైనా డిస్కస్ చేద్దాం. అసలు జనరల్ ఎస్సే ఎలా రాయాలి అన్నది. ఇప్పుడు అందులోకి వెళ్లకుండా అంటే జనరల్ ఎస్సే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటివి. ఎప్పుడూ కూడా జనరల్ ఎస్సే మీరు రాస్తున్నప్పుడు రెలవెంట్ ఇన్ఫో రాయాలి మాత్రం డిసైడ్ అవ్వడు. ఏమడిగాడో అది చెప్పడం రెలవెన్స్ అంటే. ఇప్పుడు మీరు ఏ క్వశ్చన్ అడిగారో దానికి నేను సమాధానం చెప్పడం రెలవెన్స్ అవుతుంది. మీరు ఏది అడిగినా నాకు తెలిసింది చెప్పడం రెలవెన్స్ అవ్వదు, నాలెడ్జ్ అవుతుంది, అది ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు, రెలవెంట్ నాలెడ్జ్ వేరు. అవును, రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు. 2, ఈ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు క్వశ్చన్ కనుక డిమాండ్ చేస్తే, మా సినిమా వాళ్ళు చూడండి, స్టోరీ డిమాండ్ చేసినందుకు మేము ఫారెన్ వెళ్ళాము డ్యాన్సులు చేయడానికి అంటారు. అలా క్వశ్చన్ డిమాండ్ చేస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్లో రిలవెన్స్ మారుతుంది. అప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇవ్వచ్చు. నేను యూపీఎస్సీ రాసిన రోజుల్లో నేను బొమ్మలు కూడా గీశాను. నేను చిన్న చిన్న బొమ్మలు గీశాను. ఆ బొమ్మలు కూడా ఏదో మంచి మంచి చిత్రకారుణ్ణేం కాదు, కళాకారుణ్ణేం కాదు, మామూలు బొమ్మలు గీశాను. నేను మొక్క వేయాలని కూడా ఏదో మొక్క వేసి కింద వేర్లు వేసేది వావులుగా అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ నువ్వు ఏదైనా రాయి, బొమ్మలే, పిచ్చి గీతలకి, కుప్పి గంతులే, ఏదైనా చేయి, రిలవెన్స్. ఈ రిలవెన్స్ లేనిది నువ్వు ఏది రాసినా వేస్ట్, రిలవెన్స్ ఉన్నది ఏది రాసినా ఓకే. రిలవెన్స్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఇంకా తర్వాత వచ్చేసి పర్సనల్ ఇన్ఫో. ఇందాన్ని మీరే అన్నారు, మీరు ఒక ఎన్జిఓలోనే ఎక్కడన్నా వర్క్ చేశారు. ఆ ఎన్జిఓలోనే ఎక్కడో వర్క్ చేసినప్పుడు మీరు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు ఎక్స్పీరియన్స్ ద్వారా, దాన్ని షేర్ చేయడం. అలా కాకుండా మీరు ఏదో రోజున మెట్రో రైలు ఎక్కారు, అక్కడది ఇన్సిడెంట్ అయింది, అది పర్సనల్ ఇన్సిడెంటే. ఓ రోజున మీరు ఇంట్లోంచి బయటకు వచ్చింది, మీ అమ్మగారు తిట్టారు, అది పర్సనల్ ఎక్స్పీరియన్సే. ఒకవేళ వివాహిత ఎవరినైతే కనుక ఏదో భర్తతోటి ఏదో భార్యతోటి చిన్న గొడవ వచ్చింది, అది పర్సనల్ ఎక్స్పీరియన్సే. మీరు 10th క్లాస్లో ఉన్నప్పుడు క్లాస్లో కూర్చున్నప్పుడు మీ సార్ మిమ్మల్ని తిట్టారు, అది పర్సనల్ ఎక్స్పీరియన్సే. కానీ ఈ మొదటి పర్సనల్ ఎక్స్పీరియన్స్కి రెండో దానికి తేడా ఉంది మీకు తెలుసును. మొదటిది వ్యక్తిగత సామాజిక అనుభవం, రెండవది వ్యక్తిగత అనుభవం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది రాయాలి? సాధారణంగా ఇంతదాకా నేను చెప్పిన తర్వాత ఈ వీడియో చూస్తున్న వ్యూయర్ గ్యారంటీగా మైండ్లో, సార్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రం రాయకూడదు సార్, అంటే వ్యక్తిగతమైన అనుభవాలు, అమ్మ తిట్టింది, తిట్టి చిలకమ్మ, ఇవి రాయకూడదు సార్. కానీ నేను ఏదో రాజస్థాన్ ధారెడార్లో ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చేస్తే అవుట్ ఆఫ్ మై జాబ్ ఆర్ ఎన్జిఓ, నేను గుజరాత్లో కచ్ ప్రాంతాల్లో తిరిగిన విధానం చెప్తే ఇవి రాయచ్చు సార్ అనుకుంటారు కదా. విచిత్రం ఏంటంటే యూపీఎస్సీలో ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్ రాయకూడదు. అది సామాజిక వ్యక్తిగతమైన రాయకూడదు, ప్యూర్ వ్యక్తిగతమైన రాయకూడదు. మీకు రాసి చెప్పంటారా? యాక్చువల్గా అలా రాస్తే మీ క్వశ్చన్ పేపర్ని డిస్క్వాలిఫై చేసిన ఆశ్చర్యం లేదు. ఎందుకని? మీరు మీ వ్యక్తిగతమైన విషయాలను అక్కడ చెప్పడం ద్వారా యూపీఎస్సీ యొక్క ఎగ్జామ్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని అర్థం. లాజికల్గా చూస్తే అంతే కదా. నేను పలానా తెలంగాణలో హైదరాబాద్ దగ్గర ఉన్న షామీర్పేటలో చేస్తారు మీరు, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ షామీర్పేట్, యు ఆర్ గివింగ్ ఇండైరెక్ట్గా ఎగ్జామ్లను మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాడిది కూడా హైదరాబాద్ అయ్యి షామీర్పేట అయ్యి మీ పక్కన పేట అయ్యి ఉంటే మీ ఇద్దరు ఆలోచన అవుతున్నారేమో. యూపీఎస్సీ డజంట్ యాక్సెప్ట్ సచ్ థింగ్స్. అందులో at any point of time you should not quote any type of personal experiences.
కానీ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు పొందిన అనుభవాన్ని మీదిగా కాకుండా ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ అని రెండు ఉంటాయి. అందులో సబ్జెక్టివ్గా కాకుండా ఆబ్జెక్టివ్గా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ నో ఓన్లీ షామీర్పేట్ లేదా నాయుడుపేట్, అది రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద సింపుల్ లాజిక్. అయితే అది కూడా నేనైతే ఏమంటానంటే గవర్నమెంట్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కానీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయిన ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఆథెంటిక్ సోర్స్ నుంచి రాయడం బెస్ట్, కానీ మన సోర్సెస్ రాయడం మాత్రం ఎగ్జామినేషన్లో అంత మంచిది కాదు. సో అలా అనుకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, రాయడం మంచిది కానే కాదు.